పండక్కి ప్రజలు ఊరికి వెళ్తే దొంగలు వారి పనుల్లో బిజీగా ఉన్నారు. ఇక తాళం వేసిన ఇల్లు, ఎవ్వరూ లేని గృహాలే వారి టార్గెట్. రోడ్డు మీద మహిళలు కనిపిస్తే చైన్లు లాగడం, దొరికినంత దోచుకొని పోవడం శరమామూలే అవుతోంది. హైదరాబాద్ మొత్తం ఇప్పుడు దొంగలు రెచ్చిపోతున్నారు. దీంతో పట్టణంలోని ప్రజలు బయటకు వెళ్ళాలన్నా, ఇంటికి తాళం వేయాలన్నా భయపడుతున్నారు. మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలోని ఎల్బీనగర్ జోన్లలో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. వరుసగా హయత్ నగర్, నాగోల్, చైతన్యపురిలో చైన్ స్నాచింగ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. హయత్ నగర్, అంజనాద్రి నగర్లో విజయ అనే మహిళ మెడలో 3.3 తులాల పుస్తెల్తాడు లాక్కెళ్లారు స్నాచర్స్. అంతేకాదు, నాగోల్ బ్లైండ్స్ కాలనీలో మనమ్మ మెడలో నుండి 2.5 తులాల పుస్తెల్తాడును అపహరించుకుని వెళ్లారు దొంగలు. చైతన్యపురి ఆర్కేపురం ఆదిలక్ష్మి అనే మహిళ మెడలో నుండి 1.5 తులాల పుస్తెలతాడు లాక్కెళ్లారు చైన్ స్నాచర్లు. ఇలా ఒకచోట కాదు, ఎన్నో చోట్ల వేరువేరు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఖాళీ ఉన్న ఇల్లు కనిపిస్తే దొంగలు రెచ్చిపోతున్నారు. తాళం వేసిన ఇల్లే వారికి టార్గెట్. బీరువాలో బంగారం, వెండి, నగదుతో పరారవుతున్నారు దొంగలు. ఎన్ని కేసులు ఉన్నా, ఎన్నిసార్లు పట్టుబడినా మళ్లీ బయటకు వచ్చినా తర్వాత కొందరు చేసే పని ఇదే. ఇతరుల కష్టాన్ని దోచుకుంటూ ఇతరుల కన్నీటి కారణమవుతున్నారు ఈ దొంగలు. మరి ఇలాంటి వారు మారేదెప్పుడో, దొంగతనాలు ఆగేదెప్పుడో.